చేసి ఆహ్వానాన్ని పంపిన వెంటనే సమయ పాలన పాటించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమయానికి మీరు వచ్చిన సమయానికి మేము ప్రారంభం చేయేందుకు ముందుగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తూ, ఈ రోజున బిఎస్ఎస్ బెస్ట్ కపుల్ అవార్డ్ 2024 అనే ఒక కార్యక్రమానికి సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ అండ్ జీకే డిజిటల్ న్యూస్ ఒక వినూత్నంగా ఒక దంపతులని ఎంపిక చేసి వారికి ఈ అవార్డు ప్రదానాన్ని ఇవ్వాలని సంకల్పించింది. ముఖ్యంగా ఈ యొక్క అవార్డు ఇవ్వటంలో ముఖ్య ఉద్దేశం మా సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ అండ్ జీకే డిజిటల్ న్యూస్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు, వారి సతీమణి సూర్యప్రభ సకల కళానిధి, వారు ఎక్కడ ఏం మాట్లాడినా దంపతుల గురించి, దంపతుల మధ్య ఉన్న అనురాగం, ఆప్యాయత, వైవాహిక సంబంధాల గురించి ఎక్కువ ప్రస్తావిస్తారు. అంటే నేను చెప్పే పదాలలో చిన్నతనం ఉండొచ్చు, కానీ దాంట్లో మూలం ఏంటంటే మీరు ఆయన్ని ఏ సభకి ఆహ్వానించినా ఆ సభలో ఆ దంపతుల మధ్య అన్యోన్యత గురించి ఒక్క మాట లేకుండా ఆయన వేదిక దిగరు. అది రాజకీయ సభ అవ్వచ్చు, విద్యార్థుల సభ అవ్వచ్చు, వేరే రకమైన ఏ సభ అయినా సరే దంపతుల మధ్య ఉన్న అనురాగం గురించి ఖచ్చితంగా ఆయన మాటల్లో ఉంటుంది. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి యొక్క ఆలోచనల రూపకల్పనకి కారకులైన వారిని, దాన్ని కార్యాచరణలోకి తీసుకువచ్చిన జీకే డిజిటల్ న్యూస్ అధినేత ద్రోణంరాజు వెంకటరమణ గారికి నేను వారి యొక్క ఆలోచనలకు ముందుగా వారికి అభినందనలు. ఇలాంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఏ సభా కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు అది నిర్విఘ్నంగా జరగాలని ఒక చిన్న భగవద్ ధ్యానాన్ని మనమందరం ఒక్కసారి చేసి తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సంస్థ యొక్క డైరెక్టర్ అయినటువంటి శ్రీ భోగరాజు సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భోగరాజు సత్యనారాయణ గారు సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్, వారిని సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి ద్రోణంరాజు నాగమల్లేశ్వరి గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథి అయిన డాక్టర్ గుడిపాటి లలిత గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, సెయింట్ తెరేసా కాలేజ్ లో పనిచేశారు. వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ అతిథి డాక్టర్
ఎంబీఎస్ కర్మగారు ప్రిన్సిపల్ శ్రీ విద్యా సంస్థలు వారిని కూడా సగౌరవంగా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా ఇందున్న అభిమానంతో ఇచ్చేసిన అఖిల భారత రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తన యొక్క భుజస్కంధాల మీద వేసుకుని ముందుకి నడిపిస్తున్న ఈ సంస్థ యొక్క వెన్నుముక మరియు గోపీకృష్ణ అధినేత వెంకటరమణ గారు కూడా నా పక్కనే ఉన్నారు. వారు ఈ యొక్క సభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సత్యనారాయణ ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమానికి మేము అనగానే ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యనారాయణ గారు, అలాగే అందరికీ ఉపరితులైనప్పుడు కూడా క్రీస్తు విద్యా సంస్థల అధినేత, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక కన్వీనర్ ఎంబీఎస్ శర్మ గారికి, అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్ గురుపాట హరి గారికి, అలాగే వారి మిత్రులు రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి ముందుగా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థ 37 సంవత్సరాల నుంచి వ్యాపారం నిర్వహిస్తున్న తర్వాత ఏ విధానానికి అనుగుణంగా డిజిటల్ మీడియాలో సంవత్సరం ప్రారంభించినప్పుడు సత్యనారాయణ గారు ఒక మహా ఆశయంతో ఈ సంస్థ ప్రారంభం కావాలంటే నా తరఫున ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో అంతగా సునిశ్చితంగా ఉంటుంది. కానీ మనం ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ కార్యక్రమాన్ని పట్టుదల. దానికోసం మా వంతు ప్రయత్నం చేస్తూ మన అందులో భాగంగానే ఈ వివాహ వ్యవస్థ పటిష్టత, ఈ దాంపత్యాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఈ నాటకీయ ప్రస్తావన చేయాలి. అవార్డుకి ఎలా ఎవరిని ఎప్పుడు ఎంపిక చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనే దాని రోజు ఎలా ఉండాలి, ఆయన భావాలు ఆ భావాలు ఏంటి ఫెస్టివల్ కావాలి, ఏంటి ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే అది కరెక్ట్గా ఉంటుంది. అందరూ మంచి వాళ్ళే అందరికీ ఉంటుంది. కానీ ఎక్కడో సంవత్సరాలు ఒకసారి ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఏ రకంగా ఇవ్వాలి, ఈ నమ్మినా నమ్మకపోయినా రోజు కనపలేదు. ఎలా చేయడం అనేది ఒక తత్వమే స్వామి అంటుంది. ఎలా అనుకున్నా సరే ఎవరు కరెక్ట్ చేసినా ఎవరు చేయకపోయినా అలా కరెక్ట్ స్వామి అంటుంది. అయినప్పటికీ కూడా సంస్థ ద్వారా కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి అనేక కోణాల్లో ఆలోచించి ఎవరికైతే ఇస్తే బాగుంటుందో అనేటువంటి ఒక ఆలోచనతో నేను ముందుకు తీసుకున్నాను. ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఏమేమి లక్షణాలు ఉండాలి వాళ్ళకి ఆ సంపదలకి అనేది ఆలోచన చేసి ఎంతో మందికి ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకున్నట్లయితే ఎక్కడైతే మనం సంగీతం ఉంటుందో, ఎక్కడైతే సాహిత్యం ఉంటుందో, ఎక్కడైతే సేవాభావం ఉంటుందో, ఎక్కడైతే ధర్మగుణం ఉంటుందో, ఏ రకంగా అయితే ఆ దంపతులు ఇద్దరూ కూడా సమాజానికి సేవ చేయాలని ఆలోచన ఉంటుందో, ఆ దంపతులు ఎక్కడైతే నిస్వార్థంగా ముందుకు వెళ్తారంటారో ఆ దంపతులు కాక ఈ అవార్డు ఇచ్చినట్టయితే వారి సక్రమంలో పాటు ఈ మొత్తం అందరినీ కూడా ఈ ప్రజానికాన్ని మిగిలిన దంపతుల్ని మిగిలిన అందరినీ కూడా గౌరవించినట్టే వాళ్ళు గౌరవించినట్టయితే ఆలోచించేసి ఆ ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసిన వాళ్ళు మనకు పడే త్వరలో కొనసాగులో వేదిక మీద వస్తారు. ఆ ఎంపిక చేయడం చెప్పి ఎంత కష్టం చేయవలసి వచ్చిందని ఏ రకంగా కసరత్తు చేయాలి ఆలోచన చేసినప్పుడు ఎంతో మాట్లాడే ఏంటంటే ఎవరికైతే తెలుస్తూ ఉంటుందో ఎంత మన ఆలోచన ఉంటుందో మన ఆలోచన కన్నా
పైన ఉన్నటువంటి దైవ శక్తి వల్ల ఇలాంటి పోలిస్తాయని చెప్పడం తప్పదు. అలాంటి సందర్భంలో ఆ దైవ శక్తి మన ముందు నడిపించింది. ఎవరు అంటే మనకు పోలించింది ఎవరు చేయాలని చాలా మంది అనుకుంటాం, చాలా మంది చెప్తాం, వాళ్ళ కార్యం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో చాలా ఉపవాసకులు సంగీతాన్ని ఎంత సులభంగా నేర్చుకోవచ్చో అందరూ కూడా ఆ సంగీత చక్రాన్ని ఆయన ముందు తీసుకొచ్చారు. రమేష్ గారు ముందు తీసుకొచ్చారంటే రమేష్ గారు వెనకాల వాళ్ళ అమ్మవారు ఉంటే తీసుకురాగలుగుతారు, లేకపోతే వాళ్ళు రమేష్ గారు తేలేదు. రమేష్ గారు వెనకాల అమ్మవారు ఉంది. ఆయన చెప్పారు దేవరామ అమ్మవారి కృపతోటి ఆవిడ ఏం చెప్తే అది ఆ చక్రాన్ని తయారు చేసి ఆ సంగీత చక్రాన్ని అందరికీ కూడా ఆ సంగీతం పాల్గొన్నట్లయితే మహారాజులను ఉద్దేశంతోటి ఆయన మొత్తం జీవితం కూడా త్యాగం చేసి ఈ సమాజం కోసం ఈ సంగీతం కోసం ఆయన త్యాగం చేసి ముందుకు తీసుకోవాలి. దేవటువంటి తమిళనాడుకు చెందినటువంటి చెన్నైలో వాళ్ళు నిలబడ్డారు. రమేష్ దేవపల్లి రమేష్ గారు వారిద్దరూ తర్వాత చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఒక సాహిత్యం ప్రజాసేవ మాకు పిల్లలు దగ్గర ఉండాలని వాళ్ళకి ఏం అవసరం. ఈ సమాజానికి ఏం చేస్తున్నాం, ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి అనే దృష్టిపైనే వాళ్ళు ఆ దృష్టిలో పెట్టారు, ఆ దృష్టితో నడిపించారు, ఆ దృష్టితో చేశారు. ఆ రకంగా ఇంకా వాళ్ళు 1000 మంది పిల్లల్ని వాళ్ళు దత్తత తీసుకుని ఈ 1000 మంది పిల్లలు కూడా వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు లేదు అనే బాధ ఏమీ లేదు. వాళ్ళ ఆ 1000 మంది పిల్లలు మా పిల్లలే అని చెప్పి వాళ్ళకి వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ పిల్లలకి అనాథులకి కూడా వాళ్ళు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. మరి ఆ చక్రాన్ని రామమూర్తి గారు ఆ చక్రాన్ని బంగారు చక్రం కింద తయారు చేసుకుని ఒక పెద్ద వాక్య కళాకారుడు మంగళంపల్లి బాలమూర్తి కృష్ణ గారు అంటే అలాంటి మంగళంపల్లి బాలమూర్తి కృష్ణ గారు ఆ చక్రాన్ని బంగారు చక్రంగా రూపు చేసుకుని ఆ ఇంట్లో పెట్టుకున్న చూసాం. ఇంకా ఎంతో ఆశీర్వదించారు. అలాంటి వేళ్లపల్లి రమేష్ రమేష్ శ్రీదేవి దంపతులకు ఈ అవార్డు ఇచ్చినట్లయితే మన యాలాపురి అందరూ దంపతులు ఇచ్చారు. వీలై మేము వాళ్ళందరినీ కనెక్ట్ చేయడం జరిగింది. మీ అందరూ చాలా ఈ అంశం ఎందుకు తెలియడానికి ఈ వివరణ చేయవలసి వచ్చింది. ఆ అవార్డు కార్యక్రమం మాత్రమే ఈ రోజు మనం చేసుకున్న కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఇవాళ వేదిక మీద ధన్యవాదాలు చెప్పాను. మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ రోజున శాసనసభ్యులు శ్రీ బడేటి నుంచి రాధాకృష్ణ గారు ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తారు. ఇంకా కార్యక్రమంలో వస్తారు. కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఈ రోజు సంవత్సర డైరెక్టర్ ఎద్దరు శ్రీ బొగరాజు సత్యనారాయణ గారిని మాట్లాడుతారు. కాబట్టి చాలా ఐడియా అంత వయసులో ఆ వయసులో కూడా క్వీన్ అబ్జర్వేషన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ సిస్టమ్ ఉండాలి, ఎలా ఉండాలి, నగరకి ఈ బలమైన నుంచి ఎలా ఉండాలి అబ్జర్వ్ చేసి అబ్జర్వేషన్ ఇప్పటికీ కూడా ఎంత పద్ధతులతో పనిచేస్తారంటే ఆ కార్యక్రమం అంటే నేరుగా వచ్చుకో కానీ టైం అంటే టైంకి ముందర వచ్చేస్తారు. ఏదో వచ్చే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మహానుభావం. అలాగే సత్యనారాయణ గారు రాజకీయ మొదటి కూడా ఇందాక చెప్పారు. ఆడవాళ్ళని గౌరవించడంలో చాలా మంది ఉంటారు. అందరిలో కన్నా ఎక్కువైనటువంటి బాగా సత్యనారాయణ గారు వారి జీవితం ఇక్కడ భౌతికంగా లేకపోయినప్పటికీ మనం ప్రయోజనం లేదని ఆయన బుద్ధిలోని పక్కన ఉండాలంటారు. ఇవాటికి కూడా ఈ రోజు కూడా సూర్యప్రభ గారు పక్కన ఉండాల్సినటువంటి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఏదో కార్యక్రమంతో మాట్లాడితే బాగరాజు సత్యనారాయణ గారు సూర్యప్రభాపతి అని మాట్లాడారు. నేను సూర్యప్రభాపతి అంటే తప్పురాజేమో వైభవస్తుంటే కాదు, నేను సూర్యప్రభ గారి భక్తని అని చెప్పుకునేటువంటి మహనీయుడు సత్యనారాయణ గారు మహిళ పట్ల ఆ గౌరవం ఆయన ఉంది. ఆ రకంగా వచ్చినటువంటి సత్యనారాయణ గారికి తాతగారు ముందుకు వచ్చి కూర్చోండి.
ఆ రకమైనటువంటి సత్యనారాయణ గారి మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం మామూలు విషయం కావాలని సత్యనారాయణ గారికి మన ఇద్దరు కూడా రుణపడి ఉంటాం. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, ఈ సంస్థ మహిళలకే చెల్లాలి, మహిళలు ఉంటేనే ఏదైనా జరుగుతుంది ఈ సంస్థలో అయినటువంటి ఆలోచనతో నేను కూడా ఏం చేశానంటే ఈ సంస్థకు మహిళలు ఉండాలని చెప్పి నేను పేపర్ కూడా ఈ డిజిటల్ న్యూస్ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని నా స్నేహితుడి నాగమల్లేశ్వరి సంస్థకి మేనేజ్మెంట్ చేస్తేనే ఆయన కూడా ఆవిడ ఉండాలి ఈ కార్యక్రమానికి ఈ కాదు ఆవిడ ఉండాలనేటువంటి ఆవిడ కూడా మేనేజ్మెంట్ చేసి ఈ సంస్థని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ కాలంలో ఎన్నో కార్యక్రమాలను సాధించాం, ఎంతో ప్రముఖులతో చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను ఈ లోపల నాగమల్లేశ్వరి గారు నమస్తే అండి. ఈఎస్ఎస్ కపుల్ బెస్ట్ కపుల్ అవార్డు యశోధర రమేష్ గారు, విజయ్ గారు అందుకుంటున్నందుకు మాకు ప్రజలుగా ఉంది. ఈ సంస్థని గౌరవించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎందుకు లేలపల్లి శేషాచల రమేష్ గారికి, శ్రీదేవి గారికి ఈ బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఆల్రెడీ మన ద్రోణరాజు వెంకటరమణ గారు తెలియజేశారు. కానీ ఇక్కడ సరస్వతి చక్రం 72 మేళకర్త రాగాలతో రూపొందించబడి ఏమాత్రము సంగీత పరిజ్ఞానం లేని వారి దగ్గర నుంచి సంగీతంలో నిష్ణాతులైన వారు కూడా దాన్ని ఒక డిక్షనరీ లాగా, ఒక కరతలామలకం లాగా మన అరచేతిలో అది ఉంటే కనుక గురువు మనకి అందుబాటులో లేకపోయినా సరే సంగీత సాధన మనము ఎటువంటి అవాంతరాలు లేకుండా నేర్చుకోగలిగేంత సరళంగా దాన్ని తయారు చేసిన వారికి ఈ సన్మానం జరుగుతుంది. అయితే ఆ చక్రాన్ని ఎలా తయారు చేశారు, దాని వెనకాల ఉన్న కృషి, దాన్ని నేను చెబుతూ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించి వారి మాటల్లో అసలు దాన్ని ఎలా ఉపయోగించాలి ఏమిటి అనేది ఒక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నేను ఈ సభకి కేవలం వ్యాఖ్యానలే కానీ నేను కూడా వర్తనైపోతున్నాను, దయచేసి మన్నించండి. ఎందుకంటే కొన్ని విషయాలు వారి గురించి తెలుసుకున్నప్పుడు అందరికీ తెలియజెప్తే ఆ వ్యక్తి యొక్క విశిష్టత ఏంటి అనేది మనకు తెలుస్తుంది. వారు శారదాదేవి ఉపాసకులు. ఎలా ఉపాసకులు అన్న దాని గురించి వారితో మాట్లాడుతుంటే నాకు తెలిసింది ఏంటంటే వారి తాతగారు శారదాదేవి ఉపాసకులు, కానీ వారి తండ్రి గారికి అది సంక్రమించలేదు. అదృష్టవశాత్తు ఆ అమ్మ కృప ఉండటం వలన మాత్రమే ఒక జనరేషన్ మధ్యలో గ్యాప్ వచ్చి తర్వాత వారికి అది సంక్రమించింది. మనం ఎంతో మంది మహనీయుల యొక్క చరిత్రలు కానీ, పురాణ పురుషుల యొక్క చరిత్రలు కానీ, ఏదైనా ఒక కార్యాన్ని కానీ, ఏదైనా ఒక మంచి విషయాన్ని కానీ సాధించిన వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ చదువుతుంటే దాంట్లో చాలా కోయిన్సిడెన్స్ కనబడతాయి. అలాంటి కోయిన్సిడెన్స్ ఏంటంటే వీరు చిన్నతనంలో వారి బాల్యం మొత్తం ఐఐటిలోనే జరిగింది, చెన్నైలో. అదే క్వార్టర్స్ లో ఉండేవారు. వారి నాన్నగారు కూడా చాలా పెద్ద ప్రొఫెసర్. ఇంట్లో అంతి మార్గం బంధుగడం ఉండేది, సర్వెంట్లు ఉండేవారు. వీరు ఆటల నిమిత్తం ఆడుకుంటూ అదే ఐఐటి క్యాంపస్ లో ఎక్కడో తప్పిపోయారని వారి యొక్క నాన్నగారికి ఉన్న ఏ బండ్లో అయితే ఉన్నారో వాళ్ళందరూ వెతకడం మొదలెట్టారట. ఈయన ఎక్కడున్నారు వెతుకుతుంటే ఆయన ఉన్న ప్రదేశం ఏంటంటే అదే ఐఐటి ఖరగ్పూర్ క్యాంపస్ లో ఉన్న ఒక అమ్మవారి దేవాలయంలో ఆయన నిద్రపోతూ కనిపించారట. అప్పటికి ఆయన వయసు సుమారుగా 6 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసులో. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అప్పటి వరకు సామాన్యంగా ఉన్న ఆయన చదువు అసామాన్యమైపోయింది. అంటే ఆయన ఐఐటిలో ఒక టాపర్ కింద అయిపోయారు. దాంతో పాటు ఏమాత్రము పరిచయం లేని సంస్కృత భాష కూడా ఆయన కప్పింది.
అంటే మీకు కోయిన్సిడెన్స్ చూసుకుంటే ఒకసారి ఇది కాళిదాసు చరిత్ర చూసినా సరే మనకి ఇలాంటి యొక్క భావాలు మనకి కనబడతాయి. వినటానికి చాలా అతిశయోక్తిగా ఉన్నా ఇది వాస్తవం. ఎందుకంటే ఆ వ్యక్తి మన మధ్యనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. అనేక మంది యొక్క గొప్ప వాళ్ళ యొక్క ప్రశంసలు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. అలాంటి వ్యక్తి సంగీత కుటుంబం ఏమాత్రం కాదాయి. సంగీతంతో అడుతరాలు కానీ ఇటుతరాలు అమ్మ వైపు తరపు కానీ నాన్నగారి వైపు తరపు కానీ ఎటువంటి సంగీత పరిజ్ఞానము లేదు. కానీ ఎలా వెళ్ళింది ఆయనకి దృష్టి అంటే ఆ ఐఐటిలో జరిగే అనేక రకమైన సంగీత సాహిత్య సభలకి చిన్నప్పటి నుంచి ఆయనకి వెళ్ళడం అలవాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమాలు వింటూ ఎందుకో తెలియదు మరి అది అది దైవ సంకల్పం అనే చెప్తారు ఆయన. ఆ దైవ సంకల్పం వలన ఎందుకు నేను ఈ యొక్క మేడకట్ట రాగాలన్నిటికీ ఒక చక్రాన్ని తయారు చేయకూడదు అనిపించింది ఆయన. సో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మంత్రదీక్ష కూడా తీసుకుని ఆయన గంటల తరబడి ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారే ఆయన చెవుల్లో ఉపదేశించినట్లుగా అనిపించి ఆ యొక్క 72 మేడకట్ట రాగాలని ఒక శ్రీచక్రం సరస్వతి చక్రంలో ఆయన కూర్చి ఆ దాన్ని ఆయన తయారు చేయడం జరిగింది. అంటే సంగీత పరిజ్ఞానం ఏమాత్రము లేని వ్యక్తికి కూడా ఆ యొక్క అమ్మ కృప ఉండబట్టి అది దక్కింది. ఈ రోజు మనం ఒక సినిమా పాట పాడాలన్నా, ఒక జోల పాట పాడాలన్నా, ఒక త్యాగరాజ కీర్తన పాడాలన్నా, ఒక శ్యామసుందర కీర్తన పాడాలన్నా, ఏ లల్లాయి పదం పాడాలన్నా దాని వెనకాల ఈ యొక్క ఏదో ఒక రాగం ఉంటుంది. ఆ రాగానికి ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరానికి ఒక నోట్ రాసుకుంటారు, దాని ప్రకారమే పాడుతారు. అలాంటి వాటిని చాలా సులభంగా అందిపుచ్చుకోవడానికి ఆయన యొక్క శ్రీచక్రాన్ని ఈ యొక్క సరస్వతి చక్రాన్ని తయారు చేశారు. చేయటం ఒక వంతు, కానీ దానిని నిష్ణాతులైన వారి చేత ప్రశంసలు పొందడం ఒక వంతు. ఎందుకంటే ఇందాక ముందు చెప్పారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి లాంటి సంగీత ద్రష్ట దగ్గర దాన్ని ఆయన ఆమోదించారు అంటే దానిలో ఎంత డెప్త్ ఉంటే ఆయన యొక్క ప్రశంసలు ఉంటాయండి, ఆయన దాన్ని అంగీకరిస్తారు. అలాంటి వ్యక్తి యొక్క ప్రశంసలు ఆశీర్వాదాలు పొందిన ఆ దేవపల్లి శేషాచల రమేష్ గారిని, వారి సతీమణి శ్రీదేవి గారిని మనం ఈ రోజున సన్మానించుకునే అదృష్టం ఇక్కడ ఉన్న కొద్ది మందికి మాత్రమే కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొద్ది మందికి అని, ఎంతో మందికి ఆహ్వానాలు అంతాయి, ఎంతో మందిని రమ్మని ఇన్వైట్ చేశారు, కానీ కొద్ది మందికే వచ్చింది అంటే దానికైనా అదృష్టం ఉండాలి. అందరికీ లభించదు. ఇప్పుడు ఈ సరస్వతి చక్రాన్ని తయారు చేసే అదృష్టం వారికే దక్కింది. అంతమంది సంగీత దర్శకులు ఉన్నారు, అంతమందికి రాని ఆలోచన, అంతమందికి రాని ఆ యొక్క వరం ఆయనకి ఎందుకు దక్కింది అంటే ఏం చెప్తాం, అమ్మాయి ఆశీర్వాదం. అలాగే మన యొక్క అదృష్టం. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో మనం ఉండి పాలు పంచుకోవడం మన యొక్క అదృష్టం. అలాగే వారి యొక్క మాటలు వినే భాగ్యం మనకు కలిగింది. ఈ యొక్క ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటిగా వారి యొక్క సతీమణి శ్రీదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు ఏమాత్రము తీసిపోని దాంపత్యం వారు. అంటే ఆయన ఎంత టాలెంట్ ఉన్న వారో ఆవిడ కూడా అంత టాలెంట్ ఉన్నారు. సమాజ సేవే సంగీతం అని నమ్మి ఆ కుటుంబం 1000 మంది, సుమారుగా 1000 మంది అనాథ పిల్లలకి వారి ఆశ్రయం కల్పించి విద్య, ఉపాధి, ఉద్యోగం అవకాశాలు అందించారు ఆవిడ. అంటే ఆయన సంగీత సేవ చేస్తుంటే ఆవిడ సమాజ సేవ చేస్తున్నారు. ఇలాంటి దంపతుల్ని సన్మానించుకోవడం జీకే డిజిటల్ న్యూస్ మరియు సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ యొక్క అదృష్టంగా భావిస్తూ వారి యొక్క సతీమణిని ముందుగా వేదిక మీదకి సవినీయంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కర్తాళ గౌరవం ఒకలాగా ఉంటే మా కూడా ఒకలాగే ఉంటుంది. తర్వాత దాని మారుతూ ఉంటాయి. అలా కొన్ని ఫిక్స్గా ఉంది, కొన్ని మార్చుకుంటూ వస్తే సిస్టమేటిక్గా డెవలప్ చేసుకొచ్చాయి అనమాట. అలా డెవలప్ అయితే ఇవన్నీ ఎవరు తెలుస్తాయంటే సంగీతం నేర్చుకునే పిల్లలకు కూడా తెలీదు. కొంచెం సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ థియరీ చదివే వాళ్ళకి మాత్రం తెలుస్తాయి, కానీ సంగీతం సరళ స్వరాలు, గంట స్వరాలు ఈ పద్ధతులు చెప్పుకుంటూ వచ్చే వాళ్ళకి తెలియదు. ఈ విషయాన్ని వారు అలవాటు తీసుకోబోతున్న రమేష్ వారు కూడా ఆయన కూడా సంగీతం నేర్చుకున్నారని చెప్పలేదు.
అమ్మవారి దయ వల్ల వారికి దాని మీద ఒక ఆవిడ చెప్పినట్టుగా ఇది కాళిదాస్ గారు అలానే అదే మహాకవి కాళిదాస్ ఎలాగైతే అమ్మవారు చెప్పిందో అట్లాగే శ్రీనివాస రామానుజు మ్యాథమెటిషియన్ ఆవిడ కూడా అమ్మవారు కల్పించే సూత్రాలు చెప్పేదిట. ఆ సూత్రాలు ఆయన ప్రూఫ్ తెలియదు, కేవలం సూత్రం మాత్రం చెప్పేవాట. ఆ రకంగానే వీరికి కూడా ఆ భగవద్ అనుగ్రహం వల్ల అలాంటి ఆలోచన వచ్చింది. వాటిని 72 చక్రాలు మళ్ళీ 2 భాగాలు చేయిస్తున్నారు. 36 ఇంకా వివరాలు ఆయన చెప్తారు. ఆ 2 భాగాలు చేస్తే ఎందుకంటే ఒక 36లో శుద్ధ మధ్య ఒకే M1 ఉంటుంది, ఇంకో 36లో M2 ఉంటుంది. మిగిలినవన్నీ ఒకటి ఇక్కడ మొట్టమొదటి చక్రం ఎలా ఉంటుందో, ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలా ఉంటుందో, ఇక్కడ 7th గ్రూపు, ఇక్కడ 2nd గ్రూపు, అక్కడ 6, 2, 8 8th గ్రూపు ఒకేలా ఉంటాయి అన్నమాట. ఒక ఎంలో మాత్రం తేడాగా ఉంటుంది. అంచేత ఒకవైపు ఒక చక్రం ఇలాంటి చక్రాన్ని వారు తయారు చేశారు. వారి చేతిలో గోల్డెన్ ప్లేట్ ఉంది, నా చేతిలో పేపర్ మాత్రమే ఉంది. అయితే ఇవేమిటంటే ఈ బొమ్మలు ఏమిటంటే వీటిని ఒక కీబోర్డ్ మీద ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళు కూడా వాటిని పలికించడం ఎలా పలికించాలి అంటే వారు కీబోర్డ్ పియానో కానీ అది కీబోర్డ్ తీసుకుంటే దాని మీద మీరు చూస్తూ ఉంటారు. వైట్ చూసే ఉంటారు చాలా మంది కీబోర్డ్స్. సో వాటి మీద వైట్ కీస్ ఉంటాయి, బ్లాక్ కీస్ ఉంటాయి. సో వైట్ మీద బ్లాక్ డాట్స్, బ్లాక్ మీద వైట్ డాట్స్ అంటే ఏ రాగంలో ఏ ఉండాలో అక్కడ డాట్స్ పెట్టుకున్నారు. ఆ పెట్టుకుని అంటే ఒక రాగానికి ఒక రకంగా డాట్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ డాట్స్ పెట్టేసిన తర్వాత మీకు శాస్త్రం తెలియట్లేదు, వాటి ముందుకు వెనక్కి అలా వాయించుకుంటూ ఉంటుంటే ఒకదానికి ఒక రాగం వచ్చేస్తుంది అన్నమాట. అది వాళ్ళకి తేలిగ్గా సంగీతం నేర్చుకోవడం లేకుండా సంగీతానికి సంబంధించిన ఆ పడికట్టు పదాలు ఉంటాయి. ఈ శుద్ధ శుభం అని, అంతర్గాంధారం అని, లేకపోతే ఈ చక్రం అని, నేత్ర చక్రం అని చాలా ఉంది సిద్ధాంతం. అవేమి నేర్చుకోవడం లేకుండా, థియరీ చేసుకోకుండా, టీచర్ కూడా అర్థం లేకుండా ఎవరికి వాడు సొంతంగా కొంతవరకు ఒక స్థాయి వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. వారు ఉపయోగించిన ఈ కీబోర్డ్ మీద ఈ డాట్స్ పెట్టుకోవడం, మార్క్ చేసుకోవడం ద్వారా ఆ ఎక్కడెక్కడ డాట్స్ పెట్టారో అక్కడ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఇంకా రాగాలు వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి ఒక సెట్ ఆఫ్ డాట్స్తో ఒక రాగం, ఇంకో సెట్ ఆఫ్ డాట్స్తో ఇంకో రాగం వస్తుంది. ఈ 72 రాగాలు వచ్చేసిన తర్వాత వాటిలో 1, 2 నోట్స్ తగ్గించుకుంటే ఇంకా అందులో జని రాగాలు అంటారు. 100 కొద్ది రాగాలు వస్తాయి. ఇంత మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అంటే మిగిలిన వివరాలన్నీ వారు మాట్లాడతారు, అంతా నేను చెప్పడం కాదు. ఆయన స్వయంగా ఆయన ఆలోచన ఎలా వచ్చిందో ఆయన ఐఐటీలో వాళ్ళు పాలన ఉండేవారు, ఇవన్నీ ఇంకొకటి చెప్పేశారు. అంటే మధ్యలో భాగాన్ని మాత్రం నేను చెప్పాను, కానీ వారు చేసి చాలా గొప్ప కృషి చేశారు, అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కూడా చాలా సంతోషం. అలాగే వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఒక సేవాభావానికి అలవాటు పడ్డవారట. అంటే ఫేసెస్ అనే పేరుతో వాళ్ళకి సహాయం చేయడం అనమాట. ఫేసెస్ అనే సంస్థ పేరు. ఎఫ్ అంటే ఫుడ్, ఏ అంటే ఎయిడ్, మెడికల్ ఎయిడ్, ఎఫ్ఏ, సి అంటే క్లోజింగ్, ఈ అంటే ఎడ్యుకేషను, ఎస్ అంటే షెల్టర్. ఇవన్నీ ఇచ్చేటట్టుగా ఒక ఫేసెస్ అనే సంస్థ ఏర్పడిచి మరి దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే తీసుకుంటే అక్కడ వచ్చే పాల్గొస్తారు కావచ్చు. కొంతమంది చక్రాలు వారు కావాలని కొనుక్కోవడం ఉంటుంది, వాటి మీద రేట్లు పెట్టారు, దాని ద్వారా రావచ్చు. అది కాకుండా ఇంకా వాళ్ళ భార్య వీళ్ళంతా కూడా ఎక్కడో ఫ్లాట్స్లో ఉంటే అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరి పిల్లల్ని పోగు చేసి వాళ్ళు ఆ ఇళ్లలో పడే న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, అవన్నీ కలెక్ట్ చేసి వాటిని అమ్మితే వచ్చే డబ్బు అది కలెక్ట్ చేసి ఇలా అన్ని రకాలుగా ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నారు దృష్టి కోసం, కానీ మిగిలినంతా కూడా ఈ సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారని చెప్పారు. చాలా గొప్ప విషయం. నిజంగా సత్యనారాయణ గారు చాలా మంచి బెస్ట్ కప్పులుగా సెలెక్ట్ చేస్తున్నారు, వారిని అభినందిస్తున్నారు. అంటే నాకు ఇందులో పాల్గొనే అవకాశం నాకు కూడా ఇచ్చేది. సంగీతం ఉంటుంది, నాకు అవకాశం పెట్టింది. ఈ అవకాశం ఇచ్చిన శ్రవణ్ గారు కూడా ధన్యవాదాలండి లలిత గారికి. నిజంగా ఆవిడ చెప్పడమే సముచితం దాని గురించి. ఎందుకంటే సంగీతం గురించి, సంగీతంలో ఉన్న విషయాల గురించి ఉపన్యాసం చెప్పడం నేను ఎప్పుడు వినలేదు. పాఠం విన్నాను, కానీ ఒకానొక సందర్భంలో
గుడిపాటి లలిత గారు సంగీతం గురించి ఉపన్యాసం చెప్పడం విన్నాను. సో అక్కడ ఆశ్చర్యాన్ని కలిగించింది, సంగీతం గురించి ఇలా ఉపన్యాసం కూడా చెప్పొచ్చు అని. సో అంతటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తే ఈ యొక్క సంగీత చక్రం గురించి ముందుగా ప్రస్తావించడం అనేది సముచితం. అలాగే ఒక్కసారిగా మనం ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలోకి వెళ్లే ముందు మనము ఇందాక అనుకున్నట్టుగానే ఒక్కసారి దీని గురించి ప్రస్తావన ముందు శ్రీదేవి గారి మాటల్లో, తర్వాత శేషాచల రమేష్ గారి మాటల్లో విందాం. శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా మా తల్లిదండ్రులకి, మా గురువులకి, మాకు మంత్రోపదేశం ఇచ్చిన గురువులకి, మా కుటుంబాలకి అందరికీ ఇటువంటి జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఎంచుకున్నందుకు ముందు జీకే డిజిటల్ వారికి, స్మృతిసభ ఎంటర్ప్రైజెస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మాకున్న అర్హత ఒకటేనండి, నిస్వార్థంగా ఇప్పటివరకు 18 ఏళ్ల నుంచి ఉన్న అనాథలందరూ మా పిల్లలు అనుకొని, అంటే మేమే పిల్లలు వద్దనుకొని మా అత్తగారికి మామగారికి సేవ చేయడం కోసం మా వాళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు మంచంలో ఉండేవాళ్ళు, మా అత్తగారు మామగారు. వాళ్ళకి సేవ చేయడం కోసం పిల్లలు వద్దనుకున్నాము. ఆ తర్వాత ఇంకా అనాథల పిల్లలందరూ మా పిల్లలే అనుకొని వాళ్ళకి సేవ చేస్తున్నాము. కానీ మా పనులు మేము చేసుకుంటే వెళ్తున్నాము. ఏనాడు మేము అవార్డులు ఆశించలేదు. కేవలం భోగరాజు సత్యనారాయణ బాబాయ్ గారు మాకు 10-12 ఏళ్ళ నుంచి తెలుసు. వారి జీవితం ఎంత ఆదర్శవంతమైన జీవితమో మీ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను. నాకు వారు కేవలం ఫేస్బుక్ ద్వారానే ఒక స్నేహితుడుగా తెలుసు, కానీ బాబాయ్ అని పిలుస్తాను నోటి నిండా నేను. వారి జీవితం ఇప్పుడు ఆయన ఇందాక రమణ గారు చెప్పినట్టు ఆవిడ లేరు అని ఎప్పుడు అనుకోరు. ఆయనే ఆవిడ తోటే ఎప్పుడు ఉంటారనుకుంటారు. ఆయనకి ఎప్పుడు కొంచెం కష్టం వచ్చినా కూడా ఆవిడ పక్కనే ఉంటే ఆ కష్టాన్ని తీరుస్తుందనే అటువంటి భావనలో ఉంటారు. అలాంటి వారు ఇస్తున్నారు కాబట్టి మేము రావాలనుకున్నాం. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ మేము చాలా లలిత అమ్మవారి ఉపాసకులము. బాల అమ్మవారు అంటే కూడా మాకు చాలా ఇష్టం. మా ఇంట్లో పేర్లే లలిత, బాల అవే ఉన్నాయి. మా ఆడపడుచు పేరు లలిత, మా అత్తగారి పేరు బాల త్రిపుర సుందరి. మా అత్తగారు తండ్రి గారు ఆయన లలిత ఉపాసకులు, శ్రీ విద్య ఉపాసకులు. అలాగే మేమిద్దరం కూడా శ్రీ విద్య దీక్ష అంతా తీసుకున్నాము. సో దానివల్ల మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ 3 లలితా పీఠాలు ఉన్నాయి. బాల త్రిపుర సుందరి అమ్మవారి గుడి ఉంది, అది కూడా ఒక కారణం. సో మేమేం చేస్తామంటే, నేను అనాథలను ఎలా ఆదుకుంటున్నానంటే, నేను మా ఇంటి పాత పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బులతోటి ముందు అనాథలకు ఒక 5-6 నెలలు దాన్ని దాచిపెట్టి 1000 రూపాయలు అయితే బియ్యం బస్తా కొనేదాన్ని. మా కాలనీలో చెన్నైలో అందరు ఐఐటి ఫ్యామిలీస్ కదా మావి, అందరి నుంచి పారాయణం చేసేవాళ్ళం. నేను చేసే పని వాళ్ళందరికీ నచ్చి మేమందరం కూడా పాత పేపర్లు ఇస్తామని అలా మొదలుపెట్టినది. ఫస్ట్ టైం మా వారు చదువుకున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్లో 1200 మంది పిల్లలు ఉన్నారు. 1000 మంది పాత పేపర్లు తీసుకురావడం మొదలుపెట్టారు. సో ఒక ఇంటి నుంచి ఒక విద్యార్థి 2 కిలోలు తెచ్చేవాడు. అంటే 1000 మంది అంటే 2000 పేపర్లు అయ్యేది, 2000 కిలోలు అంటే 20,000 జనరేట్ అయ్యేదండి, 10 రూపాయల కిలో చొప్పున. సో 20,000 ఒక స్కూల్ నుంచి డొనేట్ అయితే వాళ్ళు చేస్తే, వాటితోటి ఏమేమి వస్తువులు కావాలో నియరెస్ట్ ఆర్ఫనేజ్ వాళ్ళని అడిగేవాళ్ళం, లిస్ట్ అడిగేవాళ్ళం. అంటే డబ్బు రూపంలో మేము తీసుకోము, డబ్బు రూపంలో ఇవ్వద్దు అనేది మాకు ఒక రూల్ అండి. వాళ్ళకి కావాల్సిన వస్తువు రూపంలో మేము ఇవ్వాలని. ఆ ఫేసెస్ అనేది ఈయన చిన్నప్పటి కళ, ఫేసెస్ అని పెట్టుకొని అనాథలకు, వృద్ధులకు సహాయం చేయాలి అని. సో మొదటి అంటే ఒక 2 ఏళ్ళు లాక్డౌన్ వరకు మేము అనాథలకి సహాయం చేశామండి. లాక్డౌన్ తర్వాతనే వృద్ధాశ్రమాలు వెలవడానికి కారణం మనలోనే కొంతమంది తల్లిదండ్రులు చూడని వాళ్ళ వల్లనే వృద్ధాశ్రమాలు వచ్చాయని ఒక భావన వల్ల మేము వృద్ధాశ్రమం వాళ్ళకి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ తర్వాత తెలిసింది, ఆస్తులన్నీ లాక్కొని పిల్లలు తల్లిదండ్రులను వదిలేయడం చూసి చాలా బాధ అనిపించింది మాకు. మా కాలనీలో ఒక ఇదయ వాసన అంటే హృదయమే ఒక నివాసం అనే ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది. దాంట్లో ఆ ఓల్డేజ్ హోమ్కి ఇవ్వడం కూడా మొదలుపెట్టాము. సో అలా పాత పేపర్ల ద్వారా వచ్చిన 20,000 జనరేట్ అయినాక మేము ఐఐటి పక్కన ఒక 100 ఏళ్ళ ఆర్ఫనేజ్ ఉందండి. అక్కడ వాళ్ళకి కావాల్సిన లిస్ట్ అడిగి ఈ 20,000 తోటి కొనియడం మొదలు పెట్టాము. తర్వాత అన్ని స్కూల్స్, నియరెస్ట్ స్కూల్స్ అన్నీ కూడా నియరెస్ట్ ఆర్ఫనేజ్కి వెళ్ళి ఈ సంపాదించిన పేపర్ల ద్వారా వచ్చిన డబ్బులతోటి కొనియడం మొదలుపెట్టారు. అలా దేశం మొత్తం, ఢిల్లీలో కూడా డిఏవి స్కూల్లో, మాకు చెన్నైలో వర్షాలు పడ్డప్పుడు ఒకటే ఒక రోజులో 20,000 కలెక్ట్ చేసి మాకు పంపిస్తే మేము హెల్ప్ చేసి ఆర్ఫనేజ్లో ఇచ్చాము. అయితే మేమేమంటామంటే, ప్రతి ఊర్లో పేపర్ వస్తుంది, ప్రతి ఊర్లో ఆర్ఫనేజ్ ఉంటుంది.
మీ చేతిలో నుంచి ఉప్పులు పప్పులు డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు. పాత పేపర్లు అన్నీ ఇప్పుడు మీకు బ్రాహ్మణ సమాజం ఉంది, ఎవరెవరు పేపర్లు కొంటారో వాళ్ళందరూ నెలకొక రోజు ఈ బ్రాహ్మణ సమాజంలో పెట్టండి. ఆ వచ్చిన డబ్బుతో బియ్యము పప్పు ఉప్పు వస్తుంది. ఏదైనా స్మాల్ డ్రాప్స్ బికమ్ మల్టీ ఓషన్ అన్నట్టు చిన్న రూపాయి నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 రూపాయల్లో 1 రూపాయి లేకుంటే 1000 రూపాయలు అనం కదా మనం ఎలాగో. అలాగే మేము చిన్న దాని నుంచి స్టార్ట్ చేశాము. దానికి తగ్గట్టు ఈ సంగీత చక్రం 20 ఏళ్ళు అమ్మవారు చెప్తుంటే ఒక్కొక్క రాగం సంగీతం నేర్చుకోలేదు. ఆ రాగాలకి ఆ 72 వేలకత్త రాగాలు చెప్పారు, చేశారు ఆ చక్రం. అది బాగా అంటే చెన్నై లాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు 99% సంగీత విద్వాంసులే ఉంటారు అక్కడ. ఒకటి తప్పపోతే 99 కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి చాలా అందరికీ ఇచ్చి వాళ్ళ మెప్పు పొందారు. సో అందుకని కార్యక్రమం ముందుకు వెళ్తుంది. దీని తర్వాత నేను మా వారు మళ్ళీ మాట్లాడతామండి. మరి ఈ కార్యక్రమానికి మనం పిలవగానే ఇది ఒక మేధావుల కార్యక్రమం, ఇక్కడ జనంతో కాదు. ఈ కార్యక్రమానికి రావాలని ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి డైనమిక్ ఎమ్మెల్యే గారు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు తండ్రి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మీ అందరి యొక్క కరతాల మధ్యలో సభా కార్యక్రమం దాన్ని జరుగుతోంది. శ్రీదేవి గారు మాట్లాడుతున్నారు ఇందాక నుంచి, ఆ చక్ర విశిష్టత గురించి చెప్తున్నారు. అది మళ్ళీ కూడా కంటిన్యూ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈలోపు మన ఏలూరు స్టేషన్ సభ్యులు ఇచ్చేస్తున్నారు. వారికి ముందుగా మా అభినందనలు తెలియజేసుకుంటూ 2 సెక్షన్లు మాత్రమే ఈ కార్యక్రమం గురించి వివరిస్తాను. వారి దృష్టిలో ఇలాంటివి కేవలం 2 సెక్షన్లు మాత్రం వివరిస్తాను. మీడియా నడపడం చాలా కష్టతరమైన విషయం. 38 సంవత్సరాల నుంచి కోటికృష్ణ జనపతి నిర్వహిస్తూ నేటి కాలానికి అనుగుణంగా ఈ డిజిటల్ మీడియా రావడం. ప్రతి సంస్థకి కొన్ని ఆశయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మా సంస్థ ఆలోచన, మా సంస్థ నడిపిస్తూ ఆ ఆలోచన ఈ ప్రపంచంలో యావత్ ప్రపంచంలో కూడా వివాహ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే అంత దేశం అంతా కూడా సుభద్రంగా ఉండేటువంటి సంకల్పం మా సత్యనారాయణ గారు. దానికి అనుగుణంగానే ఈ వివాహ వ్యవస్థ గురించి మొట్టమొదటి చెప్పుకుంటూనే దానికి ఆదర్శంగా నిదర్శనగా బిఎస్ఎస్ బెస్ట్ కపుల్ అవార్డు ఇందాక చెప్తే గోపరాజు సత్యనారాయణ సూర్యప్రభ పేరున ఈ అవార్డును ప్రదానం చేస్తున్నాం. మీడియా తరఫున చేస్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఈ మాధ్యమం ద్వారా కూడా ఇలాంటి ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్తాయి. వేరేటైతే ఇలాంటి తప్పుడు అవార్డు చేయొచ్చని ఈ రకమైన ఉంటుంది అనేటువంటి ఉద్దేశం అందరికీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల కోసం ఈ అవార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కూడా మార్చి 10వ తేదీన కూడా మేము సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో సూర్యప్రభ గారి జయంతిని పురస్కరించుకుని సూర్యప్రభ ఎక్సలెన్స్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. దాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. పవన్లో గ్రామదీప్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి డాక్టర్ మనోహర్ గారికి ఆ సూర్యప్రభ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మా కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే గారు ఉన్నారు, తక్కువ సమయం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆయనకి ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత ఆ కార్యక్రమానికి రావడం ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత మరి ఎంతోమంది కృషి, మరి తండ్రి గారు రాధాకృష్ణ గారి ఆశయం ఎంతసేపు కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజా అభిమానాన్ని పొందాలి అని వారే కాదు 3 తరాలు బట్టి రాజకీయ కుటుంబం అది. మరి ఇవాళ బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున శ్రీ శర్మ గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షులుగా సచివాల దుర్గాప్రసాద్ గారు, ఇంకా కొంతమంది ప్రముఖులు, పార్టీల గురించి కాదు మాట్లాడేది,
ఏ రకంగా అయితే వచ్చినట్టయితే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచన చేసి మరి వారికి ఎన్నో దండగా ఉండి ముందుకు తీసుకెళ్ళినటువంటి శ్రీ శర్మ గారు, అలాగే సత్యవాడ దుర్గాప్రసాద్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా మనందరం కూడా ఈ సభ ద్వారా కూడా ఒకసారి మనసారా కలతాలు వచ్చిన అభినందనలు తెలియజేసుకుంటూ మరి మేము అడిగే సార్ రిక్వెస్ట్ మా కోసం ఎక్కువసేపు అవకాశం ఉన్నంతసేపు 4 నిమిషాలు ఉంటే మా కోసం ఉన్నట్టయితే అవార్డు ఫండ్ ఒకటి ఉంది, అవార్డు ఫండ్ కూడా మీ చేతుల మీదే జరగాలని కోరుకుంటున్నాము. మరి ఈలోపు వేదిక మీద ఉన్నటువంటి శర్మ గారు, ప్రసాద్ గారు వాళ్ళు కూడా ఎక్కువ సమయం కాకుండా మాట్లాడినట్టయితే ఎమ్మెల్యే గారి కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి వారికి కూడా తక్కువ సమయం తీసుకుని మాట్లాడాల్సిందిగా కోరుతూ మొట్టమొదటిగా శ్రీ స్కూల్స్ ప్రిన్సిపాల్ అధినేత శ్రీ శర్మ గారిని మాట్లాడుతున్నారు. అట్లాగే సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్, వెటరన్ ఇంజనీర్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో జీవన నైపుణ్యాలు తెలిసినటువంటి ఆదర్శ దంపతులకి బెస్ట్ కపుల్ అవార్డ్ మన ప్రీతమ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఏలూరులో ప్రథమంగా అందజేయడం అనేది మన హేలాపురి వాసులకి చాలా గర్వకారణం. ఎందుకంటే అనంతమైన ప్రేమ, మౌలిక మానవతా విలువలతో పటిష్టంగా నిర్మించబడినటువంటి మన హిందూ వివాహ వ్యవస్థలో అన్ని కాలాలకు అన్ని దేశాలకు ఆదర్శప్రాయమైనటువంటి వివాహ వ్యవస్థ. అట్టి వివాహ వ్యవస్థలో ప్రేమ దాంపత్యం సక్సెస్ కావాలంటే షరతులు లేని ప్రేమ, బాధ్యతతో కూడినటువంటి దాంపత్య జీవితం, జీవించేందుకే ప్రేమించాలి, ప్రేమించేందుకే జీవించాలి. అన్యోన్య దాంపత్యం అనేది మనిషి జీవితంలో 8 దశాబ్దాలు బడిలో దాదాపుగా సహచరించడంతో అర్ధ శతాబ్దం మనుగడ ముడిపడి ఉంటుంది. అటువంటి మనుగడలో ఈ వివాహ వ్యవస్థలో భార్యాభర్తల అనుబంధాన్ని అనేక కారకాలు ప్రభావితం చేస్తాయి. ధనం కానివ్వండి, ఫిజికల్ డిజైర్స్ కానివ్వండి, సమయ నాణ్యత కానీ, అంచనాలు కానీ, అంటే అవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మరి ఎమ్మెల్యే గారు చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి బాధ్యతలు, కుటుంబ వ్యవస్థ, వ్యక్తిత్వం, అట్లాగే విలువలు, భార్యాభర్తలు ఒకరి పట్ల విలువలు, నమ్మకం, ఒకరి మీద ఒకరి పట్ల నమ్మకం, అలాగే నిబద్ధత, సహజత్వం, విసుగు లేకుండా ఉండే సహజత్వం, ఇటువంటివన్నీ స్వార్థం లేకుండా ఉండడం, కమ్యూనికేషన్స్, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్స్ చిరకాలం వర్ధిల్లేగా దాంపత్య జీవితాన్ని కొనసాగించే విధంగా ఉండడం, ఇటువంటివి అంటే ముఖ్యంగా తమ జీవితంలో మైలురాళ్ళని దంపతులు అంటే వార్షికోత్సవాలని, పుట్టినరోజుల్ని, పెళ్లి రోజుల్ని ఇలా జరుపుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి దాంపత్య జీవితంలో. అలాగే ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, గాడ్జెట్లు కానీ, ఫోన్లు కానీ, టీవీలు కానీ భార్యాభర్తల దాంపత్య జీవితానికి ప్రతిబింబాలు కాకుండా ఆరోగ్యకరమైనటువంటి డిన్నర్ టేబుల్, లంచ్ టేబుల్ భార్యాభర్తల మధ్య మంచి అవగాహన రావడానికి మంచి ప్రేరకం. దాన్ని మిస్ చేసుకోకూడదు. దంపతులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ డైనింగ్ టేబుల్ కానీ అక్కడ కలిసి భోజనం చేయడం, ఇటువంటి చాలా ప్రేరకాలు ఉన్నాయి సక్సెస్ఫుల్ దాంపత్య జీవితం. ఇవాళంటే జీకే న్యూస్ వీళ్ళు బాగా సెలెక్టివ్ చేసి ఒక ఆదర్శ దంపతుల పేరు మీద ఇక్కడ బెస్ట్ అవార్డు ఇచ్చారంటే వాళ్ళ గురించి చెప్పారు. సకల కళల్లోనూ వాళ్ళ జీవితాన్ని
అడాప్ట్ చేసుకోవడంలోనూ ఆ వైవిధ్యం అంత చాలా 1.5 months శ్రమించి బెస్ట్ కపుల్ సెలెక్ట్ చేశామని చెప్పారు. ఆ ఆదర్శ దంపతులకు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మనం చర్చించుకుంటే అంటే టైం డజంట్ పర్మిట్ మీ అట్ గ్రేటర్ లెంత్. మరి మన శాసనసభ్యులు గారి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి కాబట్టి మరి ఎనీహౌ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన ముందు తీసుకొచ్చినటువంటి అందులో ఏలూరు పట్టణంలో మరి ఇదివరకు బెస్ట్ కపుల్ అవార్డు మాత్రం మన ఏలూరులో ఇచ్చినట్టు నాకైతే అవగాహన లేదు, కానీ వేరే అవార్డులు ఇచ్చారు. దానికి ఇలాంటి అంకురార్పణ చేసినటువంటి జీకే డిజిటల్ న్యూస్ అలాగే సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ అధినేత భోగరాజు సత్యనారాయణ గారికి మరి ఒక విద్యావేత్తగా సమాజంలో అన్ని గమనిస్తున్న వ్యక్తిగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు సమాజ శ్రేయస్సు కోసం ఇవాళ బెస్ట్ కపుల్ ఇవాళ కొద్దిమంది హాల్ నిండకపోయినా వచ్చిన ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరూ కూడా చాలా వివిధ ఎమినెంట్ పర్సనాలిటీస్ పత్రికా రంగంలో కానీ డాక్టర్స్ కానీ చాలా వెటరన్ పర్సనాలిటీస్ వచ్చారు ఈ అవార్డు ఫంక్షన్కి. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవార్డు నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏలూరు పట్టణంలో ఏదో ఒక గ్రూప్ కార్యక్రమం చేయాలి అంటే ఖచ్చితంగా కార్యక్రమం చేయడం మనందరినీ కూడా తొలగించడం మనందరినీ తీసుకురావడం అనేటువంటి ఆయన చాలా అనుభవం విద్య. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఎంతో కలుగుతుంది. సాధారణంగా మనం పిల్లలు దగ్గర ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో చేసుకుంటాం, కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నమ్మకం ఇంత భారత కార్యక్రమాలను చేశారంటేనే మనకు ఒక విధమైన గుర్తు వస్తాయి. ఏ ఆశయం లేకుండా ఏమీ కాకుండా కూడా మరి అంతమందికి పోస్టులు అంటే మామూలు విషయం కాదు. మెయిన్ అటువంటి వాటిని గుర్తించి ఇక్కడ కేరళ తీసుకురావడం అనేటువంటి అందరితో కూడా తెలియజేస్తున్నాం. కానీ జీకే తెలిసేది కూడా ఇక ఏలూరుకు సంబంధించి మనం బ్రాహ్మణులకు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి దాదాపు 2 తరాల నుంచి కూడా అటు పడే గోపాలరావు గారు కానీ ఇప్పుడు పడే రాధాకృష్ణ గారు కానీ బ్రాహ్మణ సమస్య అంటే చాలు ఒక విధంగా చెప్పాలి బ్రాహ్మణ పక్షపాతి గారి కానీ ఆ పడేది కుటుంబం. ఆ రోజు క్రితకాలంలో 1400 టైంలో ఎన్నో సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న కష్టానికి ఒక ప్రత్యేక ఆ రోజు అక్కడ అప్పటికలు స్థలంలో దాంతో బ్రహ్మాండి పెళ్లి కట్టడం ఆ తర్వాత కాలంలో మరి నిజంగా అది ఇప్పటికి కూడా ఎంతో మనకు ఉపయోగపడుతుందంటే అది మన అందరికీ తెలుసు. మళ్ళీ మన ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా రాధాకృష్ణ ఒకటే మాట్లాడారు. ఏలూరు బ్రాహ్మణ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా నా దృష్టిని తీసుకురండి, అది వెళ్ళి మీరు కూడా రాకలేదు, ఫోన్ చేస్తే చాలు ఆ సమస్య పరిష్కారం ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పటేల్ చట్టే గారికి మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి ఉద్యోగుల గతంలో కూడా మనం అనేక కార్యక్రమాలు చేసాం. ఏలూరు కార్యక్రమం శ్రీవేణి సీతారామరాజు గారిని తీసుకొచ్చినా, ఒక విశ్వనాథ్ గారిని తీసుకొచ్చినా, ఒక చంద్రమోహన్ గారిని తీసుకొచ్చినా, ఒక సాయికుమార్ గారిని తీసుకొచ్చినా కూడా ఏలూరు పట్టణానికి ఆ పేరు చెందింది. అది కూడా మన బ్రాహ్మణ సామాజిక కార్యక్రమాలు చేసినవి కూడా ఖచ్చితంగా ఏలూరు ఈ కార్యక్రమాలు అందరికీ కూడా పూర్తిగా నిలబడి నిజంగా ఏలూరు బ్రాహ్మణాన్ని మనం చేసిన కార్యక్రమాలు తెలిస్తే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఏలూరు బ్రాహ్మణ్యాన్ని ఒక మీ యొక్క దాంట్లో భాగంగా చూసి మాకు ఎక్కడ కోరుకున్నటువంటి కుటుంబాలు అందరూ కూడా చాలా దాదాపు 65 సంవత్సరాలు దాటినాలే మా కమ్యూనిటీ పరంగా కోరికని మేము ఖచ్చితంగా తీరుస్తారని కోరుతూ మీ సమయాన్ని అంతా తక్కువ కాబట్టి మీ యొక్క ఎటువంటి కార్యక్రమాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం తక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ
మరి ఎమ్మెల్యే గారికి సమయం తక్కువ ఉంది కాబట్టి మొట్టమొదటిగా సంస్థ డైరెక్టర్ సహోదరులు పెద్దలు గౌరవనీయులు శ్రీ భోగరాజు సత్యనారాయణ గారిని ముందుగా ఎమ్మెల్యే గారు ముఖ్యమైన ఎమ్మెల్యే గారిని మాట్లాడాలిగా కోరుతున్నాం. రండి మీరు కూడా రండి రమణ గారు. రామగారు నా మీద త్వరగా అయిపోతుందని నా మీద నిజమవుతుంది. కార్యక్రమం త్వరగా చేసుకోవడానికి మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు సమయం దృష్టిలో పెట్టుకుని మీతో మంచి నా మీద వేదిక పెద్దలతో అలాగే ఏదైతే ఈ రోజు నాకు సూర్య ప్రభా ఎంటర్ప్రైజెస్ జీకే డిజిటల్ వారు బెస్ట్ కపుల్ అవార్డు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరి మహారాజులందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఏదైతే వేళపల్లి శాస్త్రాలు రమేష్ గారు శ్రీదేవి గారు బెస్ట్ కపుల్ గా 57వ వార్షికోత్సవం చేసుకున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే నేడు స్పీడ్ ప్రపంచంలో సొసైటీ ఏ విధంగా ఉంటున్నారు ఈ కార్యక్రమం ఒక సందేశం ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ఈ రోజున జరుగుతున్న పరిణామాలు 57 సంవత్సరాల పాటు వీళ్ళు చేసిన దాంపత్య జీవితం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇటువంటి కార్యక్రమాలు మనం యువతకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటాయి. అలాగే వీళ్ళు చేసే కార్యక్రమాలు చెబుతున్నారు. 1000 మంది పిల్లలను దత్తత చేసుకుని వీళ్ళకి వచ్చే అన్ని అమౌంట్ కూడా వాళ్ళ పోషణ కోసం ఖర్చు పెడుతున్నందుకు వారికి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. సమాజంలో ఇప్పుడు వాళ్ళు సేవ కోసమే కాదు, ఎవరికైతే లేదో వాళ్ళ పట్ల ఆ మనసు ఆ భావాలు ఉన్న వ్యక్తులు ఉండడం వల్లే సమాజం బాగుపడుతుంది. అటువంటి ఇన్స్పిరేషన్ వాళ్ళకి కలిగినందుకు వాళ్ళతో కల్పించే దిశగా ఈ రోజున ఈ సభ ఏర్పాటు చేసినందుకు కూడా వీళ్ళకి డిజిటల్ వారికి రామ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనం సమాజానికి కూడా ఒక సందేశం ఇచ్చినట్టుగా అవుతుంది. వాళ్ళు కూడా రేపు పొద్దున ఎవరైనా చేయాలనుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారు. తప్పనిసరిగా అటువంటి కార్యక్రమాలు ముందు మనం కూడా అఖిలభావంతో చేసే విధిగా మనం తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏ కార్యక్రమం చేసినందుకు కూడా పేపర్ కాబట్టి అన్నీ కూడా ప్రిన్స్లో ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఈ కార్యక్రమాల గురించి కూడా చేసినటువంటి కార్యక్రమాల గురించి చిన్న పుస్తకాన్ని కూడా వేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు చేస్తున్నగా వేదిక మీద పెద్దలందరూ కూడా ఈ పుస్తకాన్ని కూడా అలాగే ఇప్పుడు ఈ పుస్తకం ఒకటి అయింది. ఇందులో గతంలో చేసుకున్నామండి చేసుకోవాలన్నటువంటి ఒక పుస్తకాన్ని పెట్టించాం.
అవసరాన్ని విషయం మనం వెంటనే సమాన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం. ఆ రకంగా సమానం కలిగిన తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా తర్వాత మళ్ళీ శ్రీదేవి గారి వాళ్ళని మళ్ళీ మాట్లాడటం మీరు అధికారులు కూడా యథావిధిగా కొనసాగుతాయని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు స్పీకర్ చాలా బాగా మాట్లాడతారు నాకు తెలుసు. కానీ ఎన్నుకోవాలని ఉద్దేశంతో గౌరవ 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. సమానం వచ్చింది అందులో నుంచి తెలుసుకోబోతున్నాం. మరి ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే ఈ సమానం ద్వారా గౌరవంగా ఉంటున్నామో శ్రీ లేఖపల్లి రమేష్ శ్రీదేవి గారిని ఆ ప్రత్యేక ఇక్కడ చివరా సత్యనారాయణ గారు వారు కూడా మేడం చెయ్యి. సూర్యప్రభ శక్తే వీరి ఆదర్శం, సరస్వతీ దేవి తాండవం, పుస్తకధారిణి వీణాపాణి లేళ్లపల్లి వారి ఇంట ఆనంద తాండవం. రమేశుడు శ్రీదేవితో కూడి ఆ ఆనంద తాండవాన్ని అనుభవిస్తూ అందరికీ పంచుకున్న తాండవ ప్రసాదం. ఆంగ్ల విద్యతో అత్యున్నత శిఖరాలు, మనిషిని మహనీయుడిగా చేసే మార్గదర్శనాలు, ఆత్మలకు అరుకులకు చేయూతనిచ్చే అమ్మ తత్వం. ఇది లేళ్లపల్లి వారికే సొంతం. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో స్థిరపడిన ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంగీత సాహిత్య సేవలు అందిస్తూ తమని తాను నమ్ముకున్న వైనం, ముందు వెనక దైవశక్తి ఉందన్న ధైర్యం. స్వరాక్షకులకు శ్రీ సరస్వతి 72 మేళకర్త చక్రాన్ని ఇచ్చిన శారదాదేవి ఉపాసకుడు. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు అన్న ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనం. 1000 మంది పిల్లల సంరక్షణ బాధ్యత ఇది ఈ దంపతులకే సొంతం. సమాజ హితమే సంగీతమని నమ్మి బుద్ధిమంతి ఉన్న పిల్లల పాలిటి సంగీత సంజీవరాయుడు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అయిన డాక్టర్ అబ్దుల్ కలాం పేరున అవార్డు, సేవారత్న పురస్కారం. భారతదేశంలో ప్రతి హిందువు కళ సాకారమైన అయోధ్య రామాలయంలో సంగీత క్షేత్ర ప్రదర్శన. సంగీత ద్రష్ట మందనంపల్లి బాలమురళీకృష్ణ, సినీ సంగీత వాగ్గేయకారుడు బాలసుబ్రహ్మణ్యం అభినందనలు అందుకున్న భాగ్యశాలి. అవార్డులు రివార్డులు తమవి కావు,
అవి సరస్వతి అమ్మవారి పాదాల చెంత కలువలు. వాటిని అమ్మకు అందించే పూజారులం మేమని నమ్మే నవ దంపతులకు సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ జీకే డిజిటల్ న్యూస్ ఆధ్వర్యంలో బిఎస్ఎస్ బెస్ట్ కపుల్ పురస్కారం ద్వారా సత్కరిస్తోంది. అభినందనలతో సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్, ఏలూరు 6/7/2024. ద్రోణంరాజు వెంకటరమణ, ద్రోణంరాజు నాగమల్లేశ్వరి, మేనేజింగ్ డైరెక్టర్ జీకే డిజిటల్ న్యూస్. భోగరాజు సత్యనారాయణ, సూర్య ప్రభాపతి, ఇరిగేషన్ ఇంజనీర్ రిటైర్డ్, డైరెక్టర్ జీకే డిజిటల్ న్యూస్. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ఆ గౌరవం దక్కింది. మన సంస్థ ద్వారా ఈ అవార్డు ఎంతో కొంత ఉపయోగపడాలి. మిగిలినటువంటి వారు చేసే కార్యక్రమాలకి, వారు అనాథలు చేసే కార్యక్రమానికి, మిగిలిన స్వచ్ఛంద కార్యక్రమాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏంటండి ఈ ఉద్దేశంతో కూర్చోండి. ఉద్దేశంతో 2 నగదు చెక్కులు కూడా ఎమ్మెల్యే గారు సార్ 2 నగదు చెక్కులను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. 1 2 3 4 5 అనే అంకెతోటి ఆ డబ్బు మా ద్వారా కూడా ఇంకొంతమందికి ఉపయోగపడుతున్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో కూడా ఈ నగదులో కూడా అందజేయడం జరుగుతోంది. గతంలో కూడా సూర్యప్రభ ఎక్సలెన్సీ అవార్డు కూడా ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కూడా మాకు అవకాశం ఉన్న మేరకు అది ఇస్తే మిగిలిన వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సచివాలయ దుర్గాప్రసాద్ గారు, శర్మ గారు, గౌరవ సత్యనారాయణ గారు, మిగతా ఉన్నటువంటి ఈ ఆడియన్స్ అందరి ద్వారా కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అవార్డు స్వీకరించడానికి తమిళనాడు నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వెంటనే తదుపరి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు వెళ్ళే ముందు నేను వారు ఒరిస్సా రాష్ట్రం నుంచి బరంపూర్ నుంచి వేగంగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఉండాలి. ఏలూరు ఎమ్మెల్యే గారి ముందర కేవలం 3 నిమిషాలు మాత్రం ఒక పద్యాలు రాశాను. సార్ రండి, పద్యాలు రాశాను. ఆ పద్యాలు ఒకసారి వారికి చదివి వినిపిస్తానే ఉద్దేశంతో అలాగే భవరాజు సత్యనారాయణ గారు చెప్పారు వారి గురించి పద్యాలు రాసినట్టయితే బాగుంటుందని. ఆ పద్యాలు కూడా రాశారు కాదు సార్, వెంటనే మీ పద్యాలు రాసి ఉంది మీ దగ్గర ఏం లేవా? అది చదివేశాక నుంచి ఫోటో తీసుకోండి. అలాగే తర్వాత ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఇంతటి కార్యక్రమానికి ఇన్వాల్వ్ అయినటువంటి వారికి కూడా వరంపు నుంచి వచ్చినటువంటి 1 నిమిషం సార్, 2 నిమిషాల్లో చేసి చదివేయండి సార్. మైక్ ఏమన్నా నేను కూర్చోండి సార్. వెళ్తాయి కూర్చోండి సార్. మీరు స్టేజ్ మీద వాళ్ళు ఉండేవాళ్ళు ఒక 5 నిమిషాలు, స్టేజ్ మీద ఉండేవాడు వాళ్ళు ఇద్దామా. ఎమ్మెల్యే గారు చాలా ఎక్కడ పెట్టా అదే చాలా ఉంది చూడు, మరి అక్కడ పెట్టాను. రెండు పెట్టావు కదా ఎర్రది 3 నెంబర్ కాదు
ఇంకోటి ఉన్నారు 5 ఏది రా శ్రీదేవి చదువుతో బట్టి ఉండాలి కదరా అదే బయట అన్నాడు నేనేం ఆయన కోరుదారు రాశాను అంటున్నాడు కరెక్ట్ కాదు ఇది ప్రోటోకాల్ ముందు చెప్పాలి మనకు అప్పుడు మనం అడ్జస్ట్ చేస్తాం జగతికిచ్చను సంగీత చక్రవర్తుడు ఆశ్రిత ఫలమై చేసిన సేవల పడుతున్న భాషయే మాకు భాగ్యమలేదు శారద మందహాస భవ సాగర జన్యము గాన శాస్త్రము దావా చేసి నేర్పులకు తాత్విక మార్గము ఇచ్చినట్టు నీ ప్రేరణ లోకవందితము ప్రేమ సుహాల సంపూర్ణ చంద్రమ ధారణయందు క్షేమములు తప్పక కూర్చున్న భారతాంబలే నేరద రాశి గోపులను నేరము కలిగిన వాహినీలకు భార ఫలాన్వితములకు పాదపశ్రములు పంచభూతములు కారణమేమి లేకుండా ఉపకారము చేసిన నీతి మీద ధారణి సహాయము తప్పక చేయుట శ్లాఘనీయమే స్వస్తి భారత జనీత్రి సంతులకు శాంతి కింది సుభాష విశారదులకు శ్రేయమానందము ఆంధ్రత్వమున్నట్టు శ్రేణులకు నీకు శుభ్రములు ఇవ్వండి మీరే ఇవ్వండి ఒక చక్కటి పద్యాలు పాడినటువంటి వారికి ప్రగతం తెలియజేస్తూ దయచేసి మనం ఎమ్మెల్యే గారిని గౌరవించుకోవాలి ఎవరు ఏమనుకోకుండా ఒక్కసారి వేదిక కనుక క్లియర్ చేసినట్టయితే వారిని గౌరవించిన తర్వాత మళ్ళీ మనం కార్యక్రమం చేసుకుందాం ఇక్కడే మనకు అన్ని కూడా అల్పాహారాలు అన్ని విందులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ వేదికను ఒకసారి క్లియర్ చేసుకున్నా కోరుతున్నాం ఎవరు ఏమనుకోకుండా సార్ని వెళ్ళిపోకుండా మనం ఆపాలి ఏమండి వేదిక క్లియర్ చేయాలి శర్మ గారు ఒకసారి వేదికను క్లియర్ చేస్తే మా రమేష్ గారు శ్రీదేవి దంపతులు ఒక్క నిమిషం సార్ ఒకే సెకండ్ రమేష్ గారు శ్రీదేవి దంపతులు గారు వెనకాలకు వచ్చి కూర్చున్నట్టయితే మన ఎమ్మెల్యే గారిని కూడా గౌరవించుకున్న తర్వాత మళ్ళీ మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం తీసేస్తాను ముందు సార్ వచ్చేయండి సార్ కూర్చారు రాయ్ అంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంగీత సాహిత్య సభకి జీకే డిజిటల్ న్యూస్ మరియు సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ తరఫున ఇక్కడున్న సంగీత సాహిత్య అభిమానుల తరఫున వారి కార్యక్రమానికి విచ్చేసినందుకు ఉడతా భక్తిగా చంద్రుడితో దూరుకోగలట్టు వారిని ఉండండి ఒక్క నిమిషం ఒకసారి అందరికీ ఆనందదాయకం దృశ్యావలోకవలసిందిగా ద్రోణపాల వెంకటరమణ గారు అలాగే సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ అయిన గోరా సత్యనారాయణ గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే డాక్టర్ గారు దామోదర్ రెడ్డి గారు సార్ చెప్పండి ఒకసారి రండి మీరు కూడా ఇలా రండి డాక్టర్ గారు అప్పటి నుంచి దామోదర్ రెడ్డి గారు సభ్యులకి మొమెంటో ఇవ్వడం జరుగుతుంది.
ఎవరు ఆవిడ నాకు వచ్చారు రండి అమ్మా మీరు రండి బాలాజీ తప్పు వాళ్ళు వేసుకుంటారు పదం తప్పుకుంటా నేను వస్తారా పైకి వస్తారా చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. రైట్ రైట్ వెరీ గుడ్ బాయ్ శ్రీనివాస్ గారు చాలా తోలేదు చెప్దాం ఒకసారి థ్యాంక్ యూ చక్రవర్తి
నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. సభా సరస్వతికి నమస్కారం. మన దేశంలో ధర్మ అర్థ కామ మోక్ష 4 పురుషార్థాలు. దాంపత్య జీవితం అనేది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాలంటే చాలా కష్టపడాలి. కష్టం కన్నా ఇష్టపడాలి. ఇప్పుడున్న జనరేషన్లో 2 రకాలు చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చే ముందు జరిగిన పెళ్ళిళ్ళు, సోషల్ మీడియా వచ్చాక జరిగే పెళ్ళిళ్ళు చాలా తేడా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ఊరికే ఒక జోక్ లాగా చెప్తున్నా, హస్బెండ్ వైఫ్ మధ్య ఉండే సంభాషణలు తగ్గిపోతున్నాయి. కలిసి తింటాం, ఏదో పార్క్కి కాలక్షేపం కోసం వెళ్ళటం ఆ రోజులు పోయాయి. పెళ్ళయ్యాక అమ్మోరేమో సెల్ పట్టుకుని ఏదో గీకుతూ ఉంటుంది వాట్సాప్ అది. హస్బెండ్ ఏమో పాపం 2 అవుతాయి. అలాంటి హస్బెండ్కి లేకపోతే వైఫ్ అయినా ఒకటి వాడు పిచ్చివాడు అవుతాడు, లేకపోతే జ్ఞాని అవుతాడు. పిచ్చివాడు ఎందుకు అవుతాడంటే వాళ్ళ భార్య సెల్ పట్టుకుని గీకుతూ కూర్చుంటే 24 అవర్స్ వాడు ఏం చేస్తాడు, వాడితోనే మాట్లాడుకుంటూ కూర్చుంటాడు, అంటే పిచ్చివాడు అవుతాడు. లేకపోతే వాడి అంతరాత్మతో మాట్లాడుతుంటాడు, అప్పుడు జ్ఞాని అవుతాడు. సో అసలు ధర్మార్థ కామ మోక్షం పెళ్ళయ్యాక ఒకరొకరి హృదయాల్లో ప్రేమ జ్యోతి అని వెలిగించి ఈ ధర్మార్థ కామ మోక్షంతో ఒక కోట కట్టాలి. ఎందుకంటే అలాంటి జ్యోతి ఎప్పుడూ ఉండాలి, అది ఆరకుండా ఆ కోట కాపాడుతుంది. ఎందుకంటే సమాజంలో చాలామంది ఉండొచ్చు, మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, వాళ్ళ ప్రభావం కూడా పడుతూ ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. ధర్మో రక్షతి రక్షిత అంటాం. ఆ ధర్మాన్ని పట్టుకుంటే ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా ఆ ధర్మాన్ని కాపాడుతుంది మమ్మల్ని. సో ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు అడిగారు ఈ చక్రం ఎలా తయారైందని. ఏదో ఇది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడే సార్ చెప్పినప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు 3rd స్టాండర్డ్లో ఉన్నాను. 3rd క్లాస్ అంటే ఆ ఏజ్లో నా పేరు ఏమన్నా అడిగితే నా పేరు కూడా తెలియదు. అంత ఇన్నోసెంట్ మనిషి అన్నమాట. అంటే మా క్లాస్ టీచర్ వస్తే మా అమ్మ అనుకునేవాడిని. ఎవరు చూసినా మా అమ్మే నాన్న అలా కనిపించేవారు, అంత ఇన్నోసెంట్. అయితే ఒకరోజు అక్కడ ఉన్న ఐఐటి క్యాంపస్లో ఒక ఫారెస్ట్లో ఒక చిన్న గుడి ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, దుర్గా పీలియమ్మన్ టెంపుల్ అని. అక్కడ వెళ్ళి పడుకుంటే పొద్దున్న లేచేసరికి నేను ఇంట్లోనే ఉన్నాను. అంటే అక్కడ ఉన్న వాచ్మ్యాన్ ఇంటికి పట్టుకొచ్చి మా నాన్నగారికి చెప్పారు, ఈ అబ్బాయి అక్కడ పడుకున్నారని. కానీ ఏమైందో నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి నాకు సంస్కృత
పద్యాలన్నీ వినిపించేది రాత్రి అంతా, శ్లోకాలు అవన్నీ. ఇదంతా అమ్మోర్ దయ. నెక్స్ట్ డే నుంచి నాకు చదవకుండానే కొన్ని తెలిసేవి, అంటే సబ్జెక్ట్స్ చదవకుండానే, ఎస్పెషలీ సంస్కృతం, లెక్కలు అలాంటివి. సో ఇదంతా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. సో అలా నా జీవితంలో ప్రతి ఏడాది ఏదో ఒక అనుభూతి. అమ్మోరు ఈ సంగీత చక్రం ఎందుకు డిజైన్ చేశానంటే, మన చెన్నైలో చాలామందికి సంగీతం వచ్చు, గురువులు చాలామంది ఉన్నారు, బాలమురళి గారు వాళ్ళందరూ ఉండేవారు. కానీ ఐఐటి క్యాంపస్ నుంచి అక్కడ వెళ్ళాలంటే చాలా దూరం, ఆల్మోస్ట్ 10 to 15 kilometers ప్రయాణం చేయాలి. అందుకని నేను అనుకున్నా ఈ చక్రం గురించి ఏదో తెలుసుకోవాలనుకున్నా. అమ్మవారికి దండం పెట్టా, సరస్వతీదేవికి. రోజు పొద్దున్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి, పొద్దున్న 3:30. ఇప్పుడు కూడా ఆ టైంకి మేలుకు వస్తుంది, ధ్యానం చేస్తా గంట సేపు. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ధ్యానంలో శారదామాత కనిపించింది, సరస్వతీదేవి కనిపించి ఫస్ట్ ఒక చక్రం చూపించింది. నాకేం అర్థం కాదు అదేంటో, అంటే రాగం స్పెల్లింగ్ కూడా నాకు తెలియదు. అయితే అమ్మవారిని అడిగా, ఈ చక్రం అంటే ఏమిటి అంటే, రోజు పొద్దున్న లేవగానే ఆ ధ్యానంలో వచ్చి రాగాల పేర్లు అవి చెప్పేది. ఫస్ట్ రాగం ఏమో కరహప్రియ అని చెప్పింది అమ్మవారు. సో కరహప్రియ ఎందుకు చెప్పిందంటే, మన సామవేదంలో 3 స్వరాలు ఉండేవి. సో ఆ 3 స్వరాలకి 4 స్వరాలు యాడ్ చేస్తే ఫస్ట్ వచ్చే రాగం కరహప్రియ. సో కరహప్రియ గురించి ఆ శబ్దం ఎలా ఉంటుంది అని ఒకసారి అమ్మవారు వినిపించింది, రాగ లక్షణాలు అవన్నీ. అప్పుడు కూడా ఏం అర్థం కాదు. అప్పుడు మళ్ళీ అడిగా, మరి ఇవన్నీ ఎలా చూపించాలంటే ఆ చక్రం గీయమని చెప్పింది. తినే కంచం ఉంటుందిగా ప్లేట్, ఆ ప్లేట్ పెట్టుకుని ఒక చక్రం గీసి తర్వాత కరహప్రియ తీసుకుని డాట్స్ ఎక్కడ పెట్టాలి అని చెప్పింది అమ్మవారు. అలా ఒక్కొక్క రాగం 72 మేళకర్త రాగాలు అన్నీ అమ్మవారు చెప్పింది. ఆ డాట్ స్వరస్థానాలు ఎలా ఉండాలి అమ్మవారు చెప్తే చూపించింది. అలాగే పెట్టాను నేను. ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పట్టింది దానికి. అండ్ తెలుసుగా మీకు, చెన్నైలో అందరూ విద్వాన్స్ ఉంటారు, చిన్న తప్పు చేసినా పట్టుకుంటారు, చిన్న డాట్ తేడా ఉన్నా పట్టుకుంటారు. సో ఫస్ట్ కాపీ ఏమో డాక్టర్ మంగళంపల్లి బాలమురళి గారికి కూరియర్లో పంపితే నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి భోజనానికి పిలిచారు, లంచ్కి. వెళ్ళినప్పుడు ఇంకో చక్రం ఇచ్చి ఆయన దగ్గర ఫోటో తీద్దాం అనుకున్నాను. కానీ ఆయన ఆపారు. ఆపి లోపలికి వెళ్ళి నేను పంపిన చక్రం పట్టుకొచ్చి చూపించారు. దాని చుట్టూ గోల్డ్ ఫ్రేమ్ ఉంది. సో పెద్ద అవార్డు అంటే అదే నాకు. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా సంగీతం తెలియదు, ఎక్కడ నేర్చుకోలేదు. కానీ అమ్మవారు భిక్ష ఇచ్చింది. సంగీత కంపోజిషన్స్ చేస్తూ ఉంటారు, కర్ణాటిక్, వెస్టర్న్, హిందుస్థానీ అన్నీ. అంటే నాకు వినిపిస్తుంది, నేను చేస్తూ ఉంటాను అంతవరకే. ఇది ఏ రాగం అంటే చెప్పచ్చు, కానీ అంత అవగాహన లేదు నాకు. ఇదంతా అమ్మవారి దయ. ఇంకోటి చిన్న విషయం చెప్తాను. నేను మెడ్రాస్లో పుట్టా కాబట్టి అక్కడ అంతా ఐఐటి క్యాంపస్లో ఇంగ్లీషే అలవాటు. మా మాతృభాష తెలుగైనా ఊరు విజయవాడ. మా నాన్నగారు అక్కడ ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చారు, ఐఐటి క్యాంపస్లో ఒక 20 మంది ఉండేవారు, 20 ఫ్యామిలీలు తెలుగు మాట్లాడేవారు. ఇంట్లో తెలుగే, కానీ తెలుగు రాయటం, చదవటం, నేర్చుకోవటం అక్కడ చాలా కష్టం.
సో నేనేం చేశాను అంటే లలిత సహస్రనామం పుస్తకం తీసుకొని, ఆ రోజుల్లో క్యాసెట్స్ ఉండేవి, ఇలా టేప్ క్యాసెట్స్. సో ఆ క్యాసెట్ పెట్టి శ్రీమాత అంటే స్త్రీ అంటే ఇలా ఉంటుంది అంటే ఆ పుస్తకంలో స్త్రీ ఉంటుంది కదా, ఆ క్యాసెట్లో స్త్రీ అనే శబ్దం వస్తుంది, మంత్రం. అలా ఒక్కొక్క శ్లోకం చదివి శ్రీమాత, శ్రీ మహారాణి, శ్రీమత్ శ్రీమాత అంటే శ్రీమాత అంటే ఇలా ఉంటుంది. అలా తెలుగు నేర్చుకున్నాను. అది కూడా అమ్మవారి భిక్షే కదా. సో ఏదైనా నా జీవితంలో మొత్తం అమ్మవారే చూసుకుంటుంది కదా ఫ్యూచర్లో. సో నేను చేసిన ధ్యానంలో కొన్ని ఏళ్ళ క్రితం లలితాదేవి కనిపించింది. అంటే నేను ధ్యానంలో ఉన్న మిడ్-నైట్ 12 o'clock వెనకాల ఏదో శ్వాస తగిలినట్టు ఒక అనుభూతి. ఈ తలకాయ మీద ఒక సహస్రం మీద అమ్మవారు చేయి పడింది. పడితే తిరిగి చూస్తే లలితాదేవి ఫ్లెష్ అండ్ బ్లడ్, ఆ తేజస్ తట్టుకోలేము మనం, అంత తేజస్సు. దండం పెట్టా, మాయం అయిపోయింది కొన్ని నిమిషాల తర్వాత. అప్పుడు మా మిస్సెస్ వచ్చింది, మిడ్-నైట్ 12 o'clock, మంచి సుగంధ వాసన వస్తుంది. ఇప్పుడు ఏమన్నా అగరబత్తి పెట్టామని అడిగింది, నేనేం పెట్టలేదు. అయితే ఆ వాసన, సుగంధ వాసన 24 hours ఉంది ఇంటి చుట్టూ. అది కాకుండా ఆ ఏరియా మొత్తం ఆ వాసన ఉంది, 24 hours వాసన. తర్వాత ఆ గజ్జల్స్ శబ్దం వినిపించటం అవన్నీ వచ్చాయి. బాలా త్రిపుర సుందరి కనపడటం. సో అలాంటివి చాలా ఉన్నాయి అనుభూతులు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ శ్రీ విద్య తీసుకున్నాక నా పూర్వజన్మ 30 జన్మల క్రితం నేను ఎలా ఉండేవాడినో అమ్మవారు చూపించింది. అంటే ఒక ఫోటోగ్రాఫ్ లాగా, 30 జన్మల క్రితం ఎలా ఉండేవాడిని. సో ఆవిడ చెప్పింది, ఇది నీకు ఆఖరి జన్మ, కానీ సాధన చేస్తూ ఉండు అని అమ్మవారు చెప్తే, ఈవిడ చెప్తే ఈ ధర్మ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. సో నేను మితభాషి, కానీ చేసే పని అంతా ఆవిడే చేస్తుంది. సో అమ్మవారు ఇచ్చిన శక్తితో, మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ముందుకు వెళ్ళాలని కోరుతూ, ఇవాళ వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. సో లలిత సహస్రనామంలో విశ్రుక్ర అని ఒక రాక్షసుని చంపింది వారాహి. సో అలాంటి రాక్షసులు చాలామంది ఉంటారు మన మనసులో. వాళ్ళందరినీ చంపటానికి ఆ వారాహి దేవత మనందరికీ శక్తి ఇచ్చి, మనలో ఉన్న చైతన్యాన్ని లోకానికి వాడుకునేటట్టు మనందరికీ శక్తి ఇచ్చి, ఇంకా వచ్చే జనరేషన్కి వాళ్ళు కూడా ఇలాంటి ధర్మ మార్గంలో రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సూర్యప్రభ సత్యనారాయణ బాబాయ్ గారికి, ఎప్పుడు సత్యనారాయణ బాబాయ్ గారు నన్ను అనిపించుకోరు, సూర్యప్రభ సత్యనారాయణ బాబాయ్ గారు వారు మాకు మార్గదర్శకమైనటువంటి జంట కాబట్టి మేము ఈ అవార్డుకు ఒప్పుకున్నాము. అలాగే మీరు రమణ గారు కూడా పాపం ఏ రోజు నుంచి వారు అనుకున్నారు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాతో కాంటాక్ట్లో ఉండి ఆ దంపతులు చక్కటి ఆతిథ్యం కూడా ఇచ్చారు. ఇవాళ మీ ఏలూరుకి రావడం మా పూర్వజన్మ సుఖంలాగా భావిస్తున్నారు. ఎందుకంటే చాలా చక్కటి గుళ్ళు ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కార్యక్రమం పిలుస్తారు, వెళ్దామా వద్దా అనుకునే టైంలో అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల గురించి తెలుస్తాయి. అలాగే ప్రణవపీఠం వారికి తెలిసింది మేము వస్తున్నట్టు. అప్పుడు మధ్యపద్ది పద్మాకర్ గురువు గారు మాకు ఆశీర్వచనం పంపించారు, తప్పకుండా ప్రణవపీఠం వెళ్ళమన్నారు, వెళ్ళాము. తర్వాత లలిత దేవి గుడికి కూడా, అష్టాశక్తి పీఠాలు కూడా బాబాయ్ గారు తీసుకెళ్ళారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మొదలైంది. ఒక విషయం చెప్పాడు, కె విశ్వనాథ్ గారి సినిమాల మీద నేను సాగర సినిమా మీద ఎంపీ చేశాను. 2 ఎంపీలు చేసి 3వ
కేవలం మా వారి ప్రోత్సాహం వల్ల, మా అత్తగారు మామగారి ప్రోత్సాహం వల్లనే సాగర సంగమం సినిమా, అంటే ఆ సినిమా చూస్తే నేను కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. ఆ సినిమా మీద నేను ఎంఫిల్ చేయాలని చెప్పారు మా వారు. ఆ సినిమా మీద చేసి మెడ్రాస్ యూనివర్సిటీలో మంచి డిస్టింక్షన్ పాస్ అయిన తర్వాత నాకు పిహెచ్డీలో సీట్ ఇచ్చారు. కె విశ్వనాథ్ గారి సినిమాల మీద నేను పిహెచ్డీ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యక్రమానికి చెన్నై, అది మా పుట్టిన ఊరు వరంగల్, అక్కడ పిలిచారు వాళ్ళని. పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు, ఇలాగా చాలా గొప్ప కార్యక్రమం. మొత్తం కార్యక్రమం అయినాక చివరికి విశ్వనాథ్ గారిని మాట్లాడాలంటే ముగ్గురు కూడా లేరు అక్కడ సభలో. ఆయన నేను ఎవరికి చెప్పాలండి, నేను ఎవరి కోసం మాట్లాడాలి నేను అని అడిగారు. ఆయనకి అప్పటికే 86 ఏళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, కార్యక్రమం పెట్టడం అనేది అంత సులువైన విషయం కాదు. అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళు చేసే కార్యక్రమానికి వెళ్ళాలి, మన తెలుగు వాళ్ళ కార్యక్రమాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇది నా ఒక విజ్ఞప్తి. ఎందుకంటే చెన్నైలో మా కార్యక్రమాలు చూసి తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా వస్తే చెప్తారు, మా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇలా అవ్వట్లేదండి, ఇంత సభ నిండుగా ఉంటుంది మొదటి నుంచి లాస్ట్ దాకా అని. అలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటున్నారో చెప్పక తప్పదు. అందుకని చెప్తున్నాను, ఇంత చక్కటి కార్యక్రమం చేశారు ఇంత తక్కువ టైంలో. వారు 2 సార్లు 3 సార్లు పోస్ట్పోన్ అయినా కూడా మేము కూడా వారి ఇంత ఈ సంస్థ కోసం ఇంత చేస్తున్నప్పుడు మేము ఇద్దరం వెళ్ళడం వల్ల ఏ ఒక్కరు నేను అంటుంటారు, ఒక 100 మందిని ఇప్పుడు సంగీత చక్రం కార్యక్రమాలు చేస్తుంటారు, లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్. పైగా ఆర్టిజం, డౌన్ సిండ్రోమ్ వాళ్ళ పిల్లల్లో ఈ సంగీతం వాయించడం వల్ల కొన్ని రాగాల వల్ల మార్పు వస్తుంది. దానికోసం కూడా మీరు దేశం మొత్తం వెళ్తూ ఉంటాం. మేము అయోధ్య రాముడి ముందర మీరు 45 నిమిషాలు ప్రోగ్రామ్ చేశారు. రాముడిలా ఉంటే రాముడి ముందర. తర్వాత మా ఇద్దరిని 6 రోజులు అయోధ్య మందిరం వాళ్ళు అలా మమ్మల్ని పిలుచుకొని వీరి సేవలు ఉపయోగించుకున్నారు. కాబట్టి సంగీతం అనేది ఒక డివైన్ సబ్జెక్ట్. మనకు తెలియదనే మనం ఊరుకుంటున్నాం, కానీ ప్రపంచంలో అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అది తయారు చేశారు. సంగీతం రావాల్సిన అవసరం లేదు, చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటిజం పేరెంట్స్ మా అందరికి వస్తారు, వాళ్ళ పిల్లలకు ఆటిజం ఉంటుంది, వాళ్ళకి చదువు కూడా రాదు. అలాంటి వాళ్ళకి చక్రం చూసి సంగీతం వాయించే పిల్లలు నార్మల్గా అయ్యారు. కాబట్టి సంగీతం అనేది ఒక దివ్యమైన సబ్జెక్ట్. అది అందరూ దాన్ని ఆదరించాలి సంగీతాన్ని అనేది. ఈరోజు బాలమురళి గారి పుట్టినరోజు కూడా, అది కూడా కలిసి వచ్చింది. వారాహి నవరాత్రి మొదటి రోజు. ఇలాంటి మంచి శుభ సందర్భంలో మనం ఈ కార్యక్రమం చేసుకున్నాము. మమ్మల్ని ఇంత చక్కగా ప్రేమగా మీ ఏలూరు వాళ్ళు ఆహ్వానించి మమ్మల్ని ఇంత అతిథి సత్కారాలు చేసినందుకు ముందు భోగరాజు బొప్పాయి గారు, సత్యనారాయణ బాబాయ్ గారికి, తర్వాత రమణ గారికి, వారికి సహకరించినటువంటి వారికి, చక్రవర్తి గారికి, వారి పిల్లలు అందరికీ చక్కటి కార్యక్రమాన్ని అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఆలస్యమైంది, ధన్యవాదాలండి. దీని వలన నిజమైనటువంటి ప్రేక్షకులు తగ్గిపోతున్నారు లైవ్ కార్యక్రమానికి. అయితే అందులో భాగంగా మాట్లాడితే ఇప్పుడు మనం ఇక్కడ రాకపోయినప్పుడు కూడా రేపు కొన్ని వేల మంది చూసే అవకాశం కూడా ఈ మీడియా వల్లే ఉంది. ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత మైనస్ ఉన్నప్పటికీ మనం ఏది అవకాశం ఉంటే అది ఉపయోగించుకోవాలి. ఈ రోజు ఇది అవకాశం ఉంది, ఇది ఉపయోగించుకోవాలి. మరి ఈ రోజున లైవ్ కార్యక్రమానికి కూడా మేము ఏర్పాటు అనేది చేసాం. లైవ్ వెళ్తుంది. ఇందాక ఎడిట్ గారు చెప్పారు, ఒకవేళ లైవ్ లో ట్రాక్ డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా నేను రాత్రి ఎడిట్ చేస్తూ మొత్తం కార్యక్రమం యాజ్ ఇట్ ఈజ్ గా రమేష్ గారు మాట్లాడుతుంది, శ్రీదేవి గారు మాట్లాడే కార్యక్రమం యాజ్ ఇట్ ఈజ్ గా మధ్యాహ్నం పూర్తిగా రెడీ అవుతుంది. తేడా వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ నిమిషం చూడాలన్నా యూట్యూబ్ లో న్యూస్ కానీ రమేష్ గారితో మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మరొకసారి ఈ కార్యక్రమం చేసిన వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నా గారి గురించి నాకు చెప్పా, ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఆయన కాంట్రవర్సీ లేదండి, కాంట్రవర్సీ సంబంధం లేదండి. ఎవరేమనుకుంటే అందరూ నాకు అవసరమేంటి, నా పని ఎంత నేను చేసుకుంటాను అనేటువంటి విషయం భోగరాజు సత్యనారాయణ గారు ఎటువంటి కాంట్రవర్సీ లేదు. సౌలభ్యంగా మన బిర్యానీ కార్యక్రమం చేసేస్తాం. అంటే ప్రత్యేకమైనటువంటి ఏది రాసుకోవాలి చేసుకోవాలి ఉండాలి అనేటువంటి ఏమీ లేదు. ఈ సత్యనారాయణ గారు ఈ సంస్థకు సహకారం చేస్తున్నారు. పూర్తిగా ఆ సహకారం అనేది అన్ని విధాలంటే ఏ రకంగా ఈ సోషల్ మీడియా పట్ల చాలా పట్టు. ఫేస్బుక్ లో ప్రతి నోట్లో పుస్తకాలు కానీ ఆయన ఫోటోలు కానీ అప్డేట్ చేస్తూనే ఉంటారు, ఫేస్బుక్ లో వాటిల్లో కూడా. అలాగే నా కార్యక్రమాలు కూడా ఆయనే అప్డేట్ చేసేస్తూ ఉంటారు, పూర్తిగా నాతో సంబంధం లేకుండా. సౌహృదయాలు ఆయన సత్యనారాయణ గారు
అలాగే ఈ కార్యక్రమంలో ఇందాక నుంచి మనం చెప్పడం వల్ల ఆసాంతం అసలు ఈ స్టూడియో పెట్టేటప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఎలాంటి కెమెరా ఉండాలి, ఏ రకంగా కంప్యూటర్లు ఉండాలి అనేటువంటి మొదటి సలహా తీసుకుని ఈ కార్యక్రమానికి స్టూడియో పెట్టినటువంటి టెంట్ శేఖర్ గారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఆయన ఇక్కడ ఫోటోగ్రాఫర్గా ఏదైనా రూపాయి వస్తున్నప్పుడు శేఖర్ గారు రమణ గారి కార్యక్రమం నేను రావాలి, ఈ ఫోటోలు తీయాలి, ఈ ఫోటోలు ఇంత అంత అనేది ఏం లేదు, ఆయన కెమెరాని ఇక్కడ పెట్టి అవసరమైతే తీసుకోండి అనేటువంటి సౌహృదయుడు శేఖర్ గారు కూడా. ఆయన వయస్సులో మిడిల్ వయసు అయినప్పటికీ కూడా పూర్తి ఆధ్యాత్మికం, ఏ దేవాలయంలో కార్యక్రమాలైనా డబ్బుతో సంబంధం లేకుండా ఫోటోగ్రఫీ చేసినటువంటి శేఖర్ గారు కూడా ఒకసారి వేదిక మీద కోరుతున్నాం. శేఖర్ గారు యజమాని గౌరవించుకోవడం మన సాంప్రదాయం. వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు కాదు, అది ఒక ప్రొఫెషన్. ఆయన ఫోటోలు తీయడం అంటే అంతసేపు ఉండి మన కరెక్ట్ చేసుకుంటూ మనకు కోపం రాకుండా మళ్ళీ ఆయనకు కావాల్సిన విధానంలో సార్ అలా తప్పుకోండి, ఇలా తప్పుకోండి, సార్ ఇలా నుంచోండి, అలా నుంచోండి అని చెప్తే ఆ టైంలో మనం చిరాకు పడిపోతూ ఉంటాం. ఊరికే ఏంటి ఇదంతా ఈ కార్యక్రమం ఇలా అవ్వాలి అని ఆయన భవిష్యత్తు ఆలోచిస్తాడు. ఫోటోలు ఇప్పుడు బాగుంటే భవిష్యత్తులో బాగుంటాయని చెప్పి. రండి శాఖ, రండి రండి రండి, మీ ఫోటోగ్రాఫీ ఆ ఉదయం తీసుకుని కావాలి. ఫోటో తీ, ఆయన ఫోటో తీయాలి. నా మనస్తత్వం మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఏదో చేశారు, మనకి చూశారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరి ఆర్ట్ వాళ్ళదే, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే. నాకు చెప్పాను కదా, ఏ దేవాలైనా సరే డబ్బుతో సంబంధం లేదు. ఆర్ఆర్పేట వెంకటేశ్వర ఫోటోలు తీసుకుంటే ఉంటాడు. ఎంతకి ఎదుగుతుందని మీకు ఏమి ఇస్తారండి, ఏదో ఇస్తారండి. ఎలా చేయాలి, ఎలా కోఆర్డినేట్ చేయాలనేది ఆ స్కెచ్ చేయడం, దానికి 100% దానికి క్యాపబుల్ క్యాండిడేట్ అంటే అది ద్రోణంరాజు వెంకటరమణ. అది అతిశయోక్తి కాదు, ఇది యథార్థం, 100% యథార్థం. ఎవరిని అడిగినా సరే ఒప్పుకు తీరతారు. అంతటి సమర్థత కలిగిన మా మిత్రుడు ద్రోణరాజు వెంకటరమణ గారికి ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరగడం ఆనందదాయకమైన విషయం. థ్యాంక్ యూ. అండ్ ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కొనొచ్చి ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క పరిచయ భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు లేళ్లపల్లి రమేష్ గారికి, శ్రీదేవి గారికి కూడా మనపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు నమ్ముకున్న లలితాదేవి వారికి మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరింత మందికి సేవ చేసే విధంగా మానసిక ఆర్థిక స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మేము కూడా మీ తరఫున అమ్మని ప్రార్థిస్తూ, ఏ కార్యక్రమాన్ని అయినా సరే ముగించే ముందు మనకి జాతీయతా భావం అనేది ఒకటి ఉండాలి. కాబట్టి జనగణమనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ కూడా నుంచుని దయచేసి దాన్ని ఆలపించవలసిందిగా కోరుతున్నాము. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे